విజయవాడ పట్టమట్ట సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం అలాగే ఆర్బీఐ రద్దు చేసినటువంటి 500 అలాగే 1000 రూపాయల నోట్లు మార్చుకునేందుకు ప్రజలంతా భారీగా సమీప బ్యాంకు శాఖలకు తరలి వస్తున్నటువంటి వారితో రాష్ట్ర రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ప్రతి బ్యాంకులను కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. ఇవాళ నిన్నటి నుంచి ప్రారంభమైన రద్దీ ఇవాళ రెండో రోజు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, విజయవాడ సిటీలోని ఉన్నటువంటి పటమట సప్తగిరి గ్రామీణ బ్యాంకులో పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపు గ్రామీణ ప్రాంతాల నుంచి అలాగే నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలంతా కూడా నగదును మార్చుకుని తమ వద్ద ఉన్నటువంటి 500 అలాగే 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు భారీగా తరలి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంక్ నిబంధనల ప్రకారంగా ప్రధానంగా ఇక్కడ సమర్పించాల్సినటువంటి ఆధార్ కార్డు అలాగే లేదంటే ఓటర్ ఐడి లేదంటే కనుక పాన్ కార్డును నిర్ణీత ఫారంలో వీటన్నిటి కూడా పూర్తి చేసి వాటన్నిటి కూడా బ్యాంక్ అధికారులతో ధృవీకరణ చేయించుకున్న అనంతరం 500 నోట్లను అలాగే తమ వద్ద ఉన్నటువంటి 1000 రూపాయల నోటు పాత నోట్లను ఇక్కడ బ్యాంకు వారికి సమర్పించి అక్కడి నుంచి కొత్తగా ప్రచురించినటువంటి ఆర్బీఐ అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి జారీ చేసినటువంటి 500 లేదంటే 1000 రూపాయల నోట్లను 500 2000 రూపాయల నోట్లను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం చూసిన క్యాష్ కౌంటర్లో వచ్చినటువంటి దరఖాస్తులన్నింటి కూడా క్యాష్ కౌంటర్లో రెండు కూడా ఇచ్చి అక్కడ నుంచి అధికారుల నుంచి 2000 రూపాయలను అలాగే తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది సప్తగిరి గ్రామీణ బ్యాంకులో అకౌంట్లు కలిగి ఉన్నారు. వీరంతా కూడా పలు గ్రామాల నుంచి ఇక్కడికి తరలి రావడం జరిగింది. వీరందరికీ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా బ్యాంక్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ నిర్ణీత దరఖాస్తు ఫారాలను అందజేయడం అలాగే వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం సహా వచ్చిన వారందరికీ కూడా నిర్ణీత మొత్తంలో ఇప్పటికే అంటే ఒక్కొక్కరికి నగదు మార్చుకునే వారికి ఒక రోజుకు 4000 రూపాయల చొప్పున మాత్రమే మార్చుకునేటువంటి ఆర్బీఐ పరిమితి విధించింది. ఈ మేరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిది కూడా తగినటువంటి గుర్తింపు పత్రాలను తీసుకొని వారికి ఒక్కొక్కరికి 4000 రూపాయల చొప్పున నగదును ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాంకు ఖాతాను కలిగి ఉన్న వారు కూడా ఎంత మొత్తాన్నైనా సరే నగదులో బ్యాంక్ ఖాతాల్లో వేసుకునేందుకు బ్యాంక్ అధికారులు అనుమతిస్తున్నారు. ఈ మేరకు వారి వద్ద ఉన్నటువంటి 500 పాత 500 లాగా 1000 రూపాయల నోట్లను తమ ఖాతాలో జమ చేసుకుని ఒక రోజుకు 1000 రూపాయల చొప్పున వాళ్ళు ఇక్కడ నుంచి బ్యాంకు నుంచి తీసుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే బయట కొంత తీసుకునేటువంటి నగదు ఖాతాలు లేని వారికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కేవలం 4000 రూపాయలు మాత్రమే జారీ చేస్తున్న వల్ల కొంత ఖర్చులకు ఇంటి ఖర్చులకు కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయితే బయట ఏటీఎంలు ఇవాళ నగర వ్యాప్తంగా పనిచేయని పరిస్థితి ఉంది. చాలా వరకు బ్యాంకులకు అందాల్సినటువంటి కొత్త నోట్లు అందని కారణంగా అవన్నీ కూడా కొన్ని పనిచేయలేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. అయితే వీటన్నిటి కూడా త్వరలోనే సాధ్యమైనంత త్వరలోనే వీటన్నిటి కూడా పనిచేసే విధంగా చేస్తామని చెప్పేసి వారందరూ చెప్తున్నారు. అయితే కొంతమంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన వినియోగదారుల్లో ఎలాంటి స్పందన వ్యక్తమవుతున్న విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి మేడం, కేంద్ర ప్రభుత్వం పాత 500 అలాగా 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే దీనివల్ల ఎలాంటి ఫలితం అంటే అనుకుంటారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నల్లధనానికి అడ్డుకట్ట వేయడానికి మోదీ గారు తీసుకున్న నిర్ణయం చాలా ఉత్తమమైన మార్గం. కాకపోతే సామాన్య ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కొంత మీడియాలో ఎంత చెప్పినప్పటికీ పేపర్ వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఒక అయోమయం నెలకొంటం మూలాన కొంచెం ఇబ్బందితో ఇంకా చెల్లవేమో అనే ఉద్దేశంతో ఇవాళే వచ్చి తీసుకోవాలని కంగారుతో కొంత వచ్చి జనాలు భయభ్రాంతులు అవుతున్నారు. రెండోది 2000 రూపాయలు ఇచ్చారు. మీరు 2000 రూపాయల కాగితాలు ఇచ్చినప్పుడు ఇది ఒక కట్ట బియ్యం తీసుకుంటే 1150 రూపాయలు అవుతుంది. కానీ అలాంటప్పుడు మేము చిల్లర ఎక్కడదేము ప్రతి ఒక్కరికి అనే వ్యాపారులు అని వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు ప్రజలకి. ఇది 500 కాగితాలు 100 కాగితాలు రిలీజ్ చేసినట్టయితే బాగుండేది. ఈ 2000 కాగితాల వల్ల సామాన్య ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. అది ఒకటి. బ్యాంక్ టైమింగ్స్ కూడా ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళు పని మానుకొని వాళ్ళ క్యూలో నుంచొని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి బ్యాంక్ టైమింగ్స్ కూడా ఈ 2 రోజులు వాళ్ళ కోసం కొంచెం ఎక్కువ టైంని కేటాయించినట్టయితే బాగుండేది. రెండోది 2000 కాగితాల కంటే కూడా ముందు 500 కాగితాలు 100 కాగితాలు అవి ఎక్కువ రిలీజ్ చేసినట్టయితే సామాన్య ప్రజలకు ఊరట కలిగేది. ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. ఇప్పుడు ఆధార్ కార్డు కేంద్ర నిర్ణయంతో అలాగే నల్లధనం కానీ అలాగే నకిలీ కరెన్సీ ఏదైతే ఉందో దానికి అడ్డుకట్ట పెట్టే అవకాశం ఉందో మీరు ఏమనుకుంటున్నారు? 100% మోదీ గారి నిర్ణయం ఆమోదించదగింది. ఇప్పుడు ఉన్నవాళ్ళు సూట్ కేసుల్లో వీటిలో ఎక్కడ భూముల్లో పాతిపెట్టిన వాళ్ళకు కూడా ఇది ఒక మంచి పరిణామం. సామాన్యులకి లో కాస్ట్ పీపుల్కి ఇది చాలా మంచి నిర్ణయంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు. రూపే కార్డు
తర్వాత బ్యాంక్ అకౌంట్ డ్రాక్వా మహిళలకి ప్రారంభించడం వల్ల ఇది అంటే ఆల్రెడీ వాళ్ళు ముందే ఒక సంకేతం ఇచ్చినట్టుగా అయ్యి ఉంటుంది. కానీ సామాన్య ప్రజలకు ఎవరికీ తెలియలేదు. ప్రతి ఒక్కళ్ళు జీరో బ్యాలెన్స్తో అకౌంట్స్ ఓపెన్ చేయండి, మీరు బ్యాంకు ద్వారానే లావాదేవీలు జరపండి అనే ఒక సంకేతం ఇచ్చారు. కాకపోతే అప్పుడు ఇంత ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఇట్లా చేయటం కూడా చాలా మంచి. చంద్రబాబు నాయుడు గారే ఈ దిశ నిర్దేశం చేశారు పార్టీ పరంగా. ఆయన దేశంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచనలు ఇచ్చే స్థాయిలో ఉన్న ఆర్థిక మంత్రి. అంటే ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేసి ఉన్నారు ఆయన. ఆర్థిక శాస్త్రం చదవబట్టే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దేశానికి కూడా సూచనలు చేసే ఇదిలో ఉన్నారు. కాబట్టి చాలా మంచి నిర్ణయం, ఇది ఆమోదించదగ్గ నిర్ణయం. అలాగే ఈ బ్యాంకుకి వచ్చేటటువంటి వినియోగదారులందరూ కూడా పలు రకాలైనటువంటి సందేహాలను వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం అమౌంట్ అంతా కూడా బ్యాంకులు జమ చేసే విధంగా బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు సప్తగిరి గ్రామీణ బ్యాంకు సంబంధించినటువంటి మేనేజర్ గారు ఉన్నారు. వారిని అడిగి వాళ్ళకి ఎలాంటి సందేహాలు వస్తున్నాయి వాళ్ళని చెప్పండి. సార్, ఇప్పుడు వినియోగదారుల నుంచి ప్రధానంగా ప్రజల నుంచి మీకు ఎలాంటి సందేహాలు వస్తున్నాయి, వాటిని మీరు ఎలా నివృత్తి చేస్తున్నారు? దీనికి సంబంధించి డబ్బు డిపాజిట్ చేసే విషయంలో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నోట్ల మార్పిడి కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ అకౌంట్లో డబ్బు వేసుకోవడానికి పాన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతైనా డబ్బు వేసుకోవచ్చు. పాన్ కార్డు లేని వాళ్ళు మాత్రం వారి అకౌంట్లో 50,000 వరకు జమ చేసుకోవచ్చు. ఇది ప్రథమైన నిబంధన. తర్వాత క్యాష్ రూపంలో మనం తిరిగి డబ్బు తీసుకోవాలి అకౌంట్ నుంచి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు 10,000 రూపాయలు తీసుకోవచ్చు. వారానికి 20,000 అంటే ఒక రోజు 10,000 తీసుకుంటే రెండో రోజు 10,000 తీసుకోవచ్చు, లేదా 2,000 చొప్పున తీసుకోవచ్చు. ఎంతైనా కానీ వారానికి 20,000. ఇది నియమం. అలా కాకుండా అకౌంట్ హోల్డర్ ఎవరైనా అకౌంట్ లేని వాళ్ళకి అవసరాల కోసం 4,000 రూపాయల పరిమితితో ఆధార్ కార్డు కానీ పాన్ కానీ ఇతరమైన ఐడి ప్రూఫ్ని చూపించి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒక 500 నోట్లు కానీ 1000 నోట్లు కానీ తెచ్చినప్పుడు 4,000 రూపాయల పరిమితితో ప్రతి ఒక్కళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ప్రస్తుతం బ్యాంకులో ఆ పద్ధతి ప్రకారం జరుగుతుంది. కాకపోతే ఖాతాదారుల్లో కొంత అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వము తమ ఖాతాల్లో డిసెంబర్ 30వ తారీఖు వరకు వేసుకోవచ్చు. ఈ 500 నోట్లు కానీ 1000 కానీ బయట మీరు వాడుకోకూడదు. కానీ బ్యాంకుల్లో చలామణి అవ్వడానికి డిసెంబర్ 30వ తారీఖు వరకు అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్కరోజే వేసుకోవాలని కాకుండా మీరు అందరూ కూడా మీరు ప్లాన్ చేసుకుని డిసెంబర్ 30 దాకా కూడా అవకాశం ఉంది బ్యాంకుల్లో వేసుకోవడానికి. కాబట్టి సందేహించాల్సిన అవసరం లేదు. ఎంతైనా పరిమితుల్లో లేకుండా బ్యాంకులో వేసుకోవచ్చు. వస్తున్నటువంటి అంటే ప్రజలు బ్యాంకుకి వచ్చే ముందు వాళ్ళ వద్ద ఉన్నటువంటి పాత నోట్లతో పాటు ఎలాంటి ఆధారాలను తీసుకురావాల్సి ఉంటుంది? మీరు ఎలాంటి ఆధారాలు మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు? సాధారణంగా ఏంటంటే ఇప్పుడు అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి 99%. మేము మొట్టమొదటిగా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఆధార్ కార్డు పాన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా. అలాగే కొంతమంది పాన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. పాన్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటుంది. ఎక్కడన్నా ఒకటి కొంతమందికి రెండూ లేని వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కానీ వాళ్ళు గవర్నమెంట్ ఐడి ప్రూఫ్లు కానీ ఇంకో రకమైన గవర్నమెంట్ ఏదైతే రికగ్నైజ్ చేసిందో ఆ ఐడి ప్రూఫ్లు అన్నింటిని కూడా మేము తీసుకుంటున్నాం. ప్రధానంగా ఆధారు పాన్ కార్డుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. అంటే ఎక్కువ మంది వస్తున్నారు ఇవాళ ఉదయం నుంచి చూస్తే కనుక బ్రాంచ్కి. వీళ్ళు ఎక్కువ రద్దీ దృష్ట్యా బ్యాంకుల్లో అంటే ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాటు చేయడం జరిగింది? ఇప్పుడు ప్రతి బ్రాంచ్లో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయమనేది ఉంది. అయితే ఉన్న స్టాఫ్లోనే మేము మామూలుగా సాధారణంగా అయితే ఒక కౌంటర్ ఉంటుంది క్యాష్ తీసుకోవడానికి వేసుకోవడానికి డబ్బు ఇవ్వడానికి కూడా. కానీ ఈ కారణంగా ఏం చేశామంటే 2 కౌంటర్లుగా ఇద్దరున్న క్లర్క్లు 2 కౌంటర్లుగా పెట్టాము. 2 కౌంటర్లుగా పెట్టి ఒక ఆఫీసర్ కూడా దీనికి హెల్ప్ చేస్తూ మేనేజర్ కూడా దీనిలో హెల్ప్ చేస్తూ ఉన్న స్టాఫ్ని అడ్జస్ట్ చేసుకుని 2 కౌంటర్ల రూపంలో ఎక్స్చేంజ్కి ఒక కౌంటరు క్యాష్ తీసుకోవడానికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా అరేంజ్ చేస్తున్నాం. అయినా రద్దీ దృష్ట్యా కొంత ఇబ్బంది ఉంది, వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కొంత నిదానంగా వెయిట్ చేస్తున్నారు. కొంత అందరూ అరగంట గంట వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రద్దీ ఉంది కాబట్టి లైన్లో క్యూలో పద్ధతి ప్రకారం ఐడి ప్రూఫ్లను సబ్మిట్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అయితే చాలా మంది అంటే ఎక్కువ మొత్తం అమౌంట్ తీసుకోవడానికి కొంత జంకుతున్నారు. వాళ్ళు కొంత అనుమానాలు ఉంటాయి. అయితే బ్యాంకు వాళ్ళు పట్టుకుంటారేమో ఎక్కువ మొత్తం జమ చేస్తే అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. వీటికి సంబంధించి మీరేం చెప్తున్నారు? మాకున్న ఉత్తర్వుల ప్రకారము బ్యాంకులో డబ్బు వేసుకోవడానికి ఏ రకమైంది కూడా
ఎక్కడి నుంచి వచ్చిందో అడగాల్సిన అవసరం ఇప్పుడు లేదు. బ్యాంకులో ఎంత డబ్బు తెచ్చినా వారి వారి సొంత ఖాతాల్లో జమ చేసుకోవడానికి అనుమతి ఉంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే దానికి సంబంధించి మీరు అనుమానాలు, వేరే అనుమానాలు అనేవి బ్యాంకుకు సంబంధించి మేము నివృత్తి చేయలేము. ఎందుకంటే బ్యాంకులో ఒక పరిమితి పెట్టారు, ఇంతకన్నా వేయకూడదని రూల్ ఏం లేదు, ఎంతైనా వేసుకోమని చెప్పారు. కాబట్టి మేము మాత్రం ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు, మీరు వచ్చి లైన్లో నిలబడి వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డబ్బు ఎక్కువగా ఉండి కంగారు పడిపోయి ఒకరి మీద ఒకరు తొక్కుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ రోజంతా ఎంతవరకు వీలు పడుతుందో అంతవరకు చేసుకుని నెక్స్ట్ రోజు రెండో రోజు కూడా వేసుకోవచ్చు. వేరే రకమైన అనుమానాలు ఏమైనా ఉంటే కనుక ఆ సంబంధించిన కన్సర్న్ అధికారులని కొంత మనం కనుక్కుని లేదా ఆడిటర్స్ కనుక్కుని మనం సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తే కనుక చాలా వరకు ఏటీఎం కేంద్రాలు సరిగ్గా పనిచేయట్లేదు. అంటే ఇవి ఎందుకు పనిచేయట్లేదు, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి? ఇప్పుడు ఏటీఎం కేంద్రాలు అనేవి ఏంటంటే అనేకమైన ప్రతి చోట ఒక ఏటీఎం కేంద్రం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ అనేది పూర్తి స్థాయిలో ఉన్న ఒక్కరోజు 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో మార్చడానికి అవకాశం లేని చోట కొన్ని ఏటీఎంలు పనిచేయట్లేదు. కానీ కొన్ని మెజారిటీగా ఒక 60-70% ఏటీఎంలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల పనిచేయకపోవడానికి కారణం వాటిని కూడా సిద్ధం చేస్తున్నారు. బహుశా ఈ సాయంత్రానికి అన్నిటికి కూడా సిద్ధమయ్యి అందరికి కూడా అందుబాటులోకి వస్తాయనేది పైనుంచి మాకు వచ్చిన సమాచారం. కాబట్టి ఏటీఎంల్లో కూడా పూర్తి స్థాయిలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో రావడానికి అవకాశం ఉంది. అప్పటిదాకా కూడా మేము ఇప్పుడు సేవలు అందిస్తున్న దాన్ని కూడా ప్రజలు ఉపయోగించుకుని చేసుకోవచ్చని కోరుతున్నాం. ఓకే, వినియోగదారులంతా కూడా అలాగే ప్రజలు డబ్బును డిపాజిట్ చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎంత మొత్తమైనా సరే డిపాజిట్ చేసుకొని తనకు అవసరమైన మేరకు రోజుకు ప్రస్తుతం ఉన్న పరిమితి మేరకు రోజుకు 10,000 చొప్పున తమ ఖాతా నుంచి తీసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ అధికారులు చూస్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక అమరావతి పరిసర ప్రాంతాల్లో చూస్తే కనుక ఇవాళ ఉదయం నుంచి దాదాపు అన్ని బ్రాంచులను కూడా విపరీతమైన రద్దీ నెలకొన్న దృష్ట్యా బ్యాంకు పరిసరాల్లో ప్రతి బ్యాంకు పరిసరాల్లో అలాగే పోస్ట్ ఆఫీసుల వద్ద ప్రధానంగా భద్రతకు సంబంధించి పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి బ్రాంచ్ వద్ద కూడా అలాగే అదనంగా ఇద్దరు ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్ను ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వారందరూ కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వస్తున్నటువంటి ప్రజలు ఎక్కువగా డబ్బుతో వస్తున్నారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. పటమట సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నుంచి కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కలిసి వెంకటరమణ. ఓవర్ టు స్టూడియో.